హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అమ్మ ప్రవీణ్. మనం ఈరోజు పొద్దున్నే 5 గంటలకైతే బయలుదేరిపోయాం అనమాట. ఎక్కడికంటే మనం హైదరాబాద్ నుంచి మళ్ళీ రెగ్యులర్ కిరాయే నార్మల్గా 3 డేస్కి రావాలి. కాకపోతే ఏంటంటే మనం 9 వరకు అక్కడ ఉండాలన్నమాట. 9 వరకు ప్లాంట్ తీస్తారు కాబట్టి మనం పొద్దున్నే 5 గంటలకు అట్లా బయలుదేరుతున్నా. ఇంతకీ మన దగ్గర నుంచి ఎన్ని కిలోమీటర్లు వస్తుందంటే కరెక్ట్ 205 కిలోమీటర్స్ వస్తుంది అన్నట్టు. అంటే మేడ్చల్ ఉంది కదండి, మేడ్చల్ ఇండస్ట్రియల్ ఏరియా. మేడ్చల్ దాటిన తర్వాత ఒక 8 కిలోమీటర్స్ 9 కిలోమీటర్స్ అట్లా వస్తుంది బండమైలారం అని. అక్కడి నుంచి మనం సీడే తీసుకురావాలి. అయితే మనకి పోయేటప్పుడు 210 చేసినా కూడా అప్రాక్సిమేట్లీ వచ్చేటప్పుడు వచ్చేసి మనకి ఒక 2 పాయింట్లు అయితే చెప్పాడు, అన్లోడ్ పాయింట్లు. అవి ఏంటి ఎక్కడ అనేది మనకు అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తా అన్నాడు. సో మనం అది చూసుకొని మనకి ఎన్ని కిలోమీటర్లు వస్తుంది అవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని మనం కిరాయి చెప్తే అన్న కిరాయి రాస్తాడన్నమాట. సో మనం ముందైతే ఎప్పుడూ అడగలేదు, ఎందుకంటే రెగ్యులర్గా వెళ్తాం కాబట్టి. అంటే అట్లా అని చెప్పేసి తక్కువేమి ఇయ్యరు, మనకి వర్కౌట్ అయ్యే కిరాయి బట్టే ఇస్తూ ఉంటారు అనమాట. ప్రస్తుతానికైతే కాజ్పేట దాటాను, వరంగల్ కాజ్పేట సిటీ అయితే దాటాను. ఫస్ట్ టోల్ గేట్కి వచ్చినాను, ఇది కొమ్మాల టోల్ గేట్. ఈ టోల్ గేట్లో వచ్చేసి 3 టోల్ గేట్లు తాకుతాయండి మనకి. ఒకటి కొమ్మాల టోల్ గేట్ తాకుతుంది, ఒకటి భువనగిరి తాకుతుంది, ఇంకొకటి వచ్చేసి ఔటర్ రింగ్ రోడ్ కంపల్సరీ ఎక్కాలి. ఔటర్ రింగ్ రోడ్ తోటి 3 టోల్ గేట్ అయితే మనకు అప్ అండ్ డౌన్ కలిసి దగ్గర దగ్గర ఒక 500 టోల్ గేట్లకి అవుతాయి అనమాట. ఈ టోల్ గేట్లు ఒకటి ప్లస్ అమలు వాళ్ళు లోడ్ వేసినా అన్లోడ్ వేసినా తీసుకుంటారు, అదొకటి. అవన్నీ క్యాలిక్యులేట్ చేసి చూస్తాను. చూడండి, ఇది జనగం దగ్గరలో ఒక 10 కిలోమీటర్స్ ఉందనగా చాలా చూడండి. ముందు లారీ సడన్ బ్రేక్ వేసినట్టున్నాడు అనిపించింది నాకైతే. వెనక లారీ, ఇసుక లారీ, అది కొట్టేస్తే చాలా డేంజర్ అయిపోయింది. ఈ ముందు క్యాబిన్ మొత్తం ఖరాబ్ అయిపోయింది, మొత్తం ఆ లారీ సగానికి వచ్చేసింది. నాకు తెలిసి లారీ హెవీ వెహికల్ కాబట్టి డ్రైవర్కి అయితే ఏం అయి ఉండదు, ఎందుకంటే అవి చూడండి లెఫ్ట్ సైడ్ కొట్టేసాడు అనమాట. రైట్ సైడ్ డ్రైవర్కి చాలా మేజర్గానే దెబ్బలు తాకుతాయి. కాకపోతే ఏంటంటే మేజర్గా దెబ్బలు తాకుంటాయి అంతే అక్కడ సిచ్యువేషన్ చూస్తే మాత్రం. కాకపోతే అది ఏంటంటే చాలా హెవీగా జరిగిపోయింది. జర్నీ సినిమాలో కనుక ఆపోజిట్లో వచ్చినట్టు ఇది వన్ సైడ్ ఒకటి వెనుక ఒకటి వెళ్తుంటే ఒకటి బ్రేక్ కొట్టేస్తే ఒకటి కొట్టడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇసుక లారీలు ఏదైనా అంతే అండి, హెవీ బండ్లు ఏవైనా అంత తొందరగా సడన్గా కంట్రోల్ కావు. వెనుకొచ్చే బండ్లు కూడా చూసుకోవాలి, ముందు వెళ్తున్నాయి హెవీ వెహికలా ఎట్లా ఏంటి అనేది. ఎందుకంటే అవి ఏ బండి అయినా అంతే అండి, హెవీ వెహికల్స్ ఏవి అంత తొందరగా బ్రేక్స్ వేస్తే పడవు, అంత తొందరగా బ్రేక్ వేయలేము కూడాను. కొంచెం చూసుకోవాలి ముందు వెనుక వస్తున్న వాళ్ళు. ఇప్పుడైతే ఒకటి ఫిల్టర్ కాఫీ తాగుదామని చెప్పేసి ఆగిపోయాను. ఒక దగ్గర దగ్గర టోల్గేట్ రోడ్డు అయితే ఎక్కాను, భువనగిరి టోల్గేట్ రోడ్డు. ఒక మంచి ఫిల్టర్ కాఫీ ఇవ్వమని చెప్పేసి అయితే ఒక దాబా దగ్గర ఆగాను. ఎందుకంటే పొద్దున్నే బయలుదేరుతున్నాం కదా, ఒక 2 అవర్స్ జర్నీ చేసిన తర్వాత అట్లా ఒక మెదడుకు అట్లా చురుకుదనం ఇవ్వాలని అయినా కూడా కాఫీ టీ అలా ఏదైనా తీసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఈ ఫిల్టర్ కాఫీ అని చెప్పేసి బాగుంటుంది, 35 రూపీస్ తీసుకుంటారు కానీ చాలా బాగుంటుంది. అయితే బయట ఫుడ్ తింటే కొంచెం హెల్త్ ఖరాబ్ అవుతుందండి, అందుకని చెప్పేసి మా ఇంట్లో వాళ్ళు అయితే ఒక కీర దోశ, నార్మల్గా బయట ఫుడ్ తింటే అది గ్యాస్ వచ్చేసి ఇటు హెల్త్ ఖరాబ్ అవుతుంది, అటు మనీ వేస్ట్ ప్లస్ ఇటు హెల్త్ ఖరాబ్, 2 రకాలుగా వేస్ట్ అవుతుంది. అందుకని చెప్పేసి మా మిస్సెస్ అయితే వద్దు బయట తినేసే అని చెప్పేసి టిఫిన్ బాక్స్ ఒకటి, చపాతీలు ఒకటి చేసి అయితే పెట్టేసింది. టిఫిన్ బాక్స్ మార్నింగ్ తిన్నా కూడా చపాతీలు ఆఫ్టర్నూన్ తినొచ్చు. అయితే ఇక్కడ ఎందుకు ఇట్లా అంటే మనం ఎక్కడ ఆగనికి కూడా టైం ఉండదు అనమాట. ఇప్పుడు పోయడానికి 4 అవర్స్ జర్నీ, 210 కిలోమీటర్స్ అంటే 4 అవర్స్లో వెళ్ళిపోవాలి. 9-9:30 వరకు ప్లాంట్ తీసే టైం వరకు అక్కడ ఉండాలి. మళ్ళీ ఏంటంటే అది లోడ్ చేసినామంటే అక్కడికి వెళ్ళి 11:30-12కి అట్లా లోడింగ్ బిల్ రాయడము అది ఇది అన్నీ అయిపోతాయి. 12కి అట్లా బయలుదేరితే పోయేటప్పుడే 4 అవర్స్ పట్టిందంటే ఇప్పుడు వచ్చేటప్పుడు లోడ్ బండి కదండి, లోడ్ బండి ఖచ్చితంగా 5 అవర్స్ పడుతుంది. అది ఎక్కడ పాయింట్ కానీ ఆ 5 అవర్స్లో మనం కరెక్ట్గా వస్తే ఈవినింగ్ 5 అవుతుంది. అది ఒక పాయింట్ అయితే పర్లేదు, అదే 2 కానీ 3 కానీ పాయింట్లు ఇచ్చాడనుకో. ఇది చూడండి సెకండ్ టోల్ గేట్, ఇది భువనగిరి టోల్ గేట్. అదే 2 కానీ 3 కానీ పాయింట్లు ఇచ్చాడనుకో చాలా లేట్ అయిపోతుంది అనమాట. ఫర్టిలైజర్ షాపులు అమ్మాలోళ్ళు ఉండట్లేదు, తొందర రండి అంటారు. ఒకవేళ మిస్ అయిందనుకో ఆ రోజు అన్లోడ్ కాదు, మళ్ళీ నెక్స్ట్ డే అనమాట. నెక్స్ట్ డే కోసం మళ్ళీ టైర్ల మీద అంతా వెయిట్ పెట్టుకొని అది ఇది ఉండడం కరెక్ట్ కాదు. అందుకని చెప్పేసి నేను ఎక్కడ ఆగను, నార్మల్గా అక్కడికి వెళ్ళగానే అన్నం అయితే తినేస్తా. రెండవది ఇక వస్తుంటే చపాతీలు ఉంది కదా, చపాతీలు బండి రన్నింగ్లోనే తింటూ ఉంటా చిన్నగా. అదొకటి టైం సేవ్ చేయడానికి చాలా ప్రయత్నం అయితే చేస్తుంటా. ఎందుకంటే మళ్ళీ వెయిటింగ్ వచ్చిందంటే నెక్స్ట్ డే మొత్తం అయిపోతుంది. మళ్ళీ అమలు రానికి 9, మళ్ళీ అన్లోడ్ చేయడానికి 10, 12 అని చెప్పేసి నెక్స్ట్ డే కూడా వేస్ట్ అయిపోతుంది.
ఇప్పుడైతే ప్రజెంట్ మనం ఔటర్ రింగ్ రోడ్ ఎక్కుతున్నాం. ఇక్కడున్న ప్లస్ పాయింట్ ఏందంటే మనకి సిటీకి ఎంటర్ కానన్నమాట హైదరాబాద్లో. గట్కేసర్ దగ్గర ఔటర్ రింగ్ రోడ్ ఎక్కుతాము. ఎక్కేసిన తర్వాత ఔటర్ రింగ్ రోడ్ పైనే మనం ఒక 30-35 కిలోమీటర్లు వెళ్ళాలన్నమాట. ఈ ఔటర్ రింగ్ రోడ్ పైన 3 వీలర్ కానీ 2 వీలర్లు కానీ అలో ఉండదు కాబట్టి చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతాము. సో ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. చాలా ఈ ఔటర్ రింగ్ రోడ్ పైన చూస్తే మాత్రం చూసిన వాళ్ళకి ఐడియా ఉంటుంది. వీడియో గేమ్ ఆడుతుంటాం చూడండి మనం ఫోన్లో కానీ వీడియో గేమ్స్లో కానీ. వీడియో గేమ్ ఆడినట్టే ఉంటుంది. కార్లు సైడ్లకి వెళ్ళి కానీ ఇలా ఇలా చాలా స్పీడ్లో వెళ్ళిపోతూ ఉంటాయి. ఎవరి రూట్లో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. చాలా డిసిప్లిన్గానే పోతారు. తప్పున ఏదైనా మిస్టేక్ అయితే తప్ప, అంటే మిస్టేక్ అంటే ర్యాష్ డ్రైవింగ్ చేసే వాళ్ళకే అవుతుంది కానీ నార్మల్గా ఏమి ఉండదు. అది చూడండి ఎంట్రెన్స్లో కూడా ఔటర్ రింగ్ రోడ్ ఎంట్రెన్స్లో టోల్ గేట్లు ఉంటాయి ఖచ్చితంగా. ఇక్కడికి వచ్చినా కూడా కొంచెం కొత్త వాళ్ళు వస్తే మాత్రం కొంచెం పరిశానే అవుతారు అనమాట ఔటర్ రింగ్ రోడ్ ఎక్కాలంటే. ఎందుకంటే ఔటర్ రింగ్ రోడ్ ఎక్కడానికి దిగడానికి లెఫ్ట్ సైడ్ వెళ్ళడానికి రైట్ సైడ్ వెళ్ళడానికి చాలా ఉంటుంది అనమాట. చాలా అంటే కొంచెం ముందే చూసుకోవాలి. నార్మల్గా అయితే మ్యాప్ చూసుకుంటారు. తెలిసిన వాళ్ళు అయితే వెళ్ళిపోతూ ఉంటారు. నేనైతే కొంచెం రెగ్యులర్గా వెళ్తున్నా కాబట్టి కొంచెం ఐడియా ఉంది. లేదు అని అంటే మ్యాప్ పెట్టుకోవాలి కంపల్సరీ. ఎందుకు అనంటే ఒకసారి రోడ్ ఎక్కినామంటే మళ్ళీ 10 కిలోమీటర్స్ మరి ఎగ్జిట్ ఉండదు అనమాట. మళ్ళీ నెక్స్ట్ నెంబర్ ఎగ్జిట్లోనే కావాల్సిందే. ఇంకొకటి ఏంటంటే ఔటర్ రింగ్ రోడ్ ఎక్కుతున్నామంటే ఫ్యూల్ కూడా ఖచ్చితంగా చూసుకోవాలి. ఆ పైన ఎలాంటి బంకులు కానీ ఏది కానీ ఉండదు. మళ్ళీ కిందికి ఎగ్జిట్ అయిపోయి మాత్రమే ఫ్యూల్ వేయించుకోవాల్సి వస్తుంది. సో ఎక్కే ముందు అయితే ఫ్యూల్ అయితే ఉందా లేదా అనేది కరెక్ట్ అయితే చూసుకోవాలి. ఇది చూడండి మనం ఇప్పుడు మేడ్చల్ వెళ్ళాలంటే ఔటర్ రింగ్ రోడ్ పైన లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతాం అనమాట. లెఫ్ట్ సైడ్ ఎక్కితే వెళ్తాం. అదే ఒకవేళ రైట్ సైడ్ వెళ్ళామనుకోండి, అంటే ఇందులో అంతా చూసుకోవాలన్నమాట. చూడు లారీ వెళ్తుంది చూడండి రెడీమిక్స్, ఆ రైట్ సైడ్ వెళ్ళామనుకో సేమ్ అదే ఎక్కుతాం, కాకపోతే రైట్ సైడ్ వెళ్ళిపోతాం, అంటే శంషాబాద్ సైడ్ వెళ్ళిపోతాం. సో చాలా కేర్ఫుల్. అది ఎక్కామనుకోండి కొంచెం ముందుకు వెళ్ళినా కూడా మళ్ళీ 10 కిలోమీటర్స్ పోయి మళ్ళీ ఎగ్జిట్ అయ్యి మళ్ళీ ఎక్కాల్సిందే. సో అందుకనే కొంచెం చూసుకొని ఎక్కాలన్నమాట ఔటర్ రింగ్ రోడ్కి. చాలా విశాలంగా ఉంటుంది రోడ్ అయితే చూడండి. 4 లైన్స్ రోడ్డు. యాక్చువల్గా ఔటర్ రింగ్ రోడ్ పైన కూడా స్పీడ్ ఎంత అని చెప్పేసి ఒకసారి కాంపిటేటివ్ ఫీల్డ్లో అడిగాడు. అప్పుడు నాకు తెలియదు, నేను 100 అని పెట్టాను, అది రాంగ్ మిస్టేక్. ఔటర్ రింగ్ రోడ్ పైన మ్యాక్సిమం స్పీడ్ వచ్చేసి 120 అన్నమాట. 120 km/h, 120 km/గంట అన్నమాట. అప్పుడు మనకు తెలియదు, అప్పుడు తప్పు పెట్టాము. ఆ డివైడర్ పక్కన ఉన్నాయి చూడండి, ఆ 2 లైన్లు వచ్చేసి 120 స్పీడ్ తోటి వెళ్తాయి. ఈ పక్కన 2 వచ్చేసి 80 స్పీడ్ అని అట్లా మెన్షన్ చేసి ఉంటుంది. రోడ్డు పైన కూడా రాసి ఉంటారు, అక్కడక్కడ రాస్తారు. సో మినిమం స్పీడ్లో మ్యాక్సిమం స్పీడ్లో వెళ్ళేది కార్లు వెళ్తూ ఉంటాయి. మినిమంలో ఏమో ఇవి లారీలు కానీ మాలాంటి వెహికల్స్ కానీ పక్కన వెళ్ళిపోతాయి అన్నమాట. నేను వచ్చేసి సెకండ్ లైన్లో వెళ్ళిపోతూ ఉంటాను ఎప్పుడైనా. మనం దిగాల్సిన ఎగ్జిట్ అయితే వచ్చేసింది. మనం ఎక్కడ అంటే గట్కేసర్ దగ్గర 9వ నెంబరు ఎగ్జిట్లో 9వ నెంబర్ ఎంట్రీలో ఎక్కిస్తాము. ఇక్కడ దిగాల్సింది వచ్చేసి మేడ్చల్లో 6 నెంబర్ ఎగ్జిట్లో దిగుతాం అన్నమాట. మనకు తాకేదంటే సిటీ అంటే ఇది ఒకటే తాకుతుంది, మేడ్చల్ ఒకటే తాకుతుంది అనమాట. అక్కడేమో గట్కేసర్ ఎంట్రన్స్లో సిటీ ఎంట్రన్స్లోనే ఎక్కిస్తాము ఔటర్ రింగ్ రోడ్. ఔటర్ రింగ్ రోడ్ ఎక్కినామంటే ప్రాబ్లం లేదు, ట్రాఫిక్ ఉండదు, ఏది ఉండదు, జాలీగా వచ్చేస్తాము. ఇక్కడ ఎగ్జిట్ అయిపోయిన తర్వాత ఓన్లీ మేడ్చల్లో మాత్రమే ట్రాఫిక్ ఉంటుంది. మనం ఎర్లీ మార్నింగే వస్తున్నాం కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి కరెక్ట్గా నేను 8:30 వరకు ఇక్కడ ఉంటాను. అప్పుడు కొంచెం ఎక్కువ ట్రాఫిక్ అనిపించదు. అదే మధ్యాహ్నం 11-12 గంటలకైతే ట్రాఫిక్ అయితే అక్కడ మేడ్చల్లో ట్రాఫిక్ అనేది అప్పుడు ఎక్కువ అవుతుంటుంది అనమాట. అంటే మనం రిటర్న్ అయ్యే టైంలో చాలా ట్రాఫిక్ ఉంటుంది. మనం అనుకున్నట్టు అట్లనే ఉంది, మీకు చూపిస్తాను కొద్దిగా అయినాక వీడియో క్లిప్ వస్తుంది. ఆ రోజు ట్రాఫిక్లో కూడా కొంచెం ఇరుక్కుపోవాల్సి వచ్చింది, అది మీకు కొద్దిగా అయిన తర్వాత చూపిస్తాను చూడండి. మనది ఎస్బీఐ ఫాస్ట్రాగ్ అండి, అందుకని తొందరగా రిసీవ్ చేసుకుంటుంది, చాలా ఫాస్ట్. నేను బండి పూర్తిగా స్లో చేయే ముందుకే ఎప్పుడైనా టోల్ గేట్ అనేది ఓపెన్ అయిపోతూ ఉంటుంది. అదొకటి మనకు ప్లస్సే. మనం ఇప్పుడు ఏం చేయాలి, ఎగ్జిట్లో అంటే లెఫ్ట్కి వెళ్ళిపోవాలన్నమాట. దిగేటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి దిగినా పర్లేదు. ఎందుకు అనంటే జస్ట్ మనం కిందికి దిగిన తర్వాత జస్ట్ అటు వెళ్ళాల్సింది ఇటు వెళ్తున్నాం అనుకో, జస్ట్ యూటర్న్ తీసుకొని వచ్చినా సరిపోతుంది. కానీ ఎక్కేటప్పుడు మాత్రం ఖచ్చితంగా కరెక్ట్గా చూసుకోవాలన్నమాట. ఎక్కేటప్పుడు కనుక మిస్ మ్యాచ్లో ఎక్కామనుకోండి, ఆపోజిట్లో ఎక్కామనుకోండి, ఖచ్చితంగా మళ్ళీ కింద ఎగ్జిట్ అయ్యి మాత్రమే వెళ్ళాల్సిందే. సో అందుకనే ఒక 10 కిలోమీటర్స్ వేస్ట్, 20 కిలోమీటర్స్ వేస్ట్ అవుతుంది. అందుకని చెప్పేసి చూసుకోవాలి ఎక్కే ముందు.
ఇప్పుడు మనం లోడింగ్ పాయింట్ దగ్గరికి వచ్చేసినాం ఆల్మోస్ట్. ఇవి చూడండి అన్ని ప్లాంట్లు. ఇవన్నీ అవేనండి. మేడ్చల్ ఇండస్ట్రియల్ ఏరియా లాగా అన్ని ప్లాంట్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. మన సీడ్ ప్లాంట్లు గాని ఇంకా సంథింగ్ ఇక ఇండస్ట్రియల్ సంబంధించి ఏదైనా బయటే అన్నమాట. చాలా పెద్దయండి. అంతకుముందులాగా పెద్ద పెద్ద గోడలు కట్టి అది చేయడం ఏం లేదు. అంతా మొత్తం మెటల్ తోటే, మొత్తం ఐరన్ షీట్స్ తోటి, ఎంత పెద్దదైనా ఐరన్ షీట్స్ తోటే చేస్తున్నారు. మళ్ళీ తీసుకొని మళ్ళీ వేరే దగ్గర పెట్టుకునేలాగా అలానే అంతా రెడీమేడ్ అయిపోయింది. అదే మన ప్లాంట్ అండి. రైట్ సైడ్‌లో కనిపిస్తుంది చూడండి. మనం లోడింగ్ పాయింట్ అదనమాట. అయితే ఎప్పుడైనా ఎంప్టీగెళ్ళాల్సిందే. ఎందుకంటే సీడ్ అనేది ఖచ్చితంగా టైమ్ టు టైమ్ మనం రీచ్ చేయాలి కాబట్టి రిటర్న్ కిరాయి చూసుకొని వెళ్దాం. లేకపోతే ఖాళీగా వెళ్తున్నాం కదా! ఏదైనా కిరాయి చూసుకొని వచ్చేటప్పుడు తీసుకొద్దాం అలాంటివి ఏమి ఉండదు. ఎంప్టీగా ఎళ్ళైనా సరే కరెక్ట్ టైంలోపు రీచ్ కావాలి. అలా అని చెప్పేసి కిరాయి ఏమన్నా తక్కువ ఉంటుందా అది ఇది అని అంటే అదేమి ఉండదు. మన కిలోమీటర్ వైస్‌గా మనం కాలిక్యులేట్ చేస్తే మనకి ఇస్తారనమాట. బండైతే లోడ్ అయితుంది చూడండి. ఇదే ప్లాంట్. మనం వచ్చేసి కరెక్ట్ 100 బ్యాగులైతే ఇస్తున్నాను. ఆ 100 బ్యాగులనేది ఎంత అయితది ఏంటి అనేది మీరే కాలిక్యులేట్ చేయండి. అందుకే చెప్పాను మొన్న ఒక వీడియోలో నేను బడదస్ రివ్యూ ఇచ్చినప్పుడు ఎంత దూరమైనా లాంగ్ ఎళ్ళొచ్చు. 4 టైర్ల పైన సమాన వెయిట్ పడుతుంది. కొంచెం మనం అనుకునేంత వెయిట్ వరకేసుకొని మీరే కాలిక్యులేట్ చేసుకోండి. నార్మల్‌గా ఒక 100 బ్యాగులైతే ఏసాను. అలా ఏసి నేనిప్పుడు మనకిప్పుడు 2 పాయింట్లు ఇచ్చాడు అన్‌లోడింగ్ పాయింట్లు. 2 అంటే ఒకటి దుగ్గొండ ఇచ్చాడు. ఒకటి నర్సంపేట ఇచ్చాడు. దుగ్గొండైనా మా దగ్గర నుంచి 10 కిలోమీటర్స్ వస్తదంటే మళ్ళీ 210 + 10 220 కిలోమీటర్స్ నాన్ స్టాప్‌గా రావాలి. నాన్ స్టాప్ అనేది పక్కన పెట్టండి. కాకపోతే లోడ్ అయితే ఏసుకొని 220 కిలోమీటర్లయితే వస్తాను. నేనైతే ఎక్కడ ఆగను. ఇవే మన బిల్లులు చూడండి. 2,13,000 ఒక బిల్లు, 7,68,000 బిల్లు ఒకటి. అంటే మొత్తం ఓవరాల్‌గా మనం ఒక 10,00,000 సరుకు తీసుకొస్తున్నాము. ఆ 10,00,000 సరుకు బాధ్యత మనదే. సో, అందుకనే పట్టా కంపల్సరీ ఉండాలని చెప్తారు. ఇదైతే ఏందంటే ఎండలాగానే ఉంది కాబట్టి ఎండనే కొడుతుంది కాబట్టి నేనైతే పట్టా అయితే కప్పలేదు. అంటే నేను పట్టా కరెక్ట్‌గా మడతపెట్టి పెట్టుకున్నాననమాట. లారీ వాళ్ళు పెట్టుకున్నట్టు. ఒకవేళ చినుకులొచ్చినా కూడా స్పాట్‌లో ఏయనీకి అంత పర్ఫెక్ట్‌గా పెట్టుకున్నాను. పెద్ద టైం ఏం తీసుకోదు. ఒక 5 మినిట్స్‌లో అయిపోతది. అందుకని చెప్పేసి కొంచెం వెదర్ చేంజ్ అయితే కట్టేద్దాంలే అని చెప్పేసి మొత్తం ఎండనే కొడుతుంది కదా అని చెప్పేసి నేనైతే అట్లే ఎళ్తున్నా. టైం వేస్ట్ చేయడం ఎందుకని. ఇది చూడండి మేడ్చల్‌లో నేను చెప్పాను కదా! మేడ్చల్‌లో ట్రాఫిక్ ఉంటదని. ఒక మేడ్చల్ ఒకటి తప్పించుకున్నామంటే మనకెక్కడ ట్రాఫిక్ తాకదు. చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో. ఇందులోనే ఇక్కడే ఒక 30 మినిట్స్ టు 40 మినిట్స్ అట్లా టైం వేస్ట్ అయింది ఈ ట్రాఫిక్‌లోనే. ఈరోజు ఎందుకో చాలా ట్రాఫిక్ ఉంది. ఉంటది కానీ చాలా ట్రాఫిక్ ఉంది. కొంచెం మనమైతే దగ్గరకొచ్చాము. ఔటర్ రింగ్ రోడ్ దగ్గరకొచ్చినాము. ఓకే. ఔటర్ రింగ్ రోడ్ అయితే ఎక్కుతున్నాము. మన వరంగల్ రూట్‌లో మనం వెళ్ళిపోతున్నాము. మనం ఇది ఎక్కేసినామంటే మళ్ళీ మనకేముండదిగ. మళ్ళా 9లో ఎగ్జిట్ కావాలి మనము. వరంగల్ రూట్‌లో 9లో ఎగ్జిట్ అయిపోతే నాన్ స్టాప్ వెళ్ళిపోవడమే. చపాతీలైతే చేసింది. నార్మల్‌గా ఎళ్తుంటే అట్లా తినుకుంటూ వెళ్ళిపోవడమే. అంటే కర్రీ లాంటిదేముండదు. జస్ట్ డ్రైవింగ్ చేస్తూ తినుకుంటూ వెళ్ళిపోవడమే. టైమ్ వేస్ట్ చేయలేము. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ 12 అయితుంది. 12 నేనెళ్ళేసరికి కనీసం తక్కువలో తక్కువ 4:35 మధ్యలో ఉంటానన్నమాట. మళ్ళీ అక్కడ అన్‌లోడ్ పాయింట్‌కి ఒక 1 అవర్ అన్నా పడుతుంది. అమ్మాలోళ్ళని పిలవడము, అది చేయడము, ఇది చేయడం అని చెప్పేసి. మళ్ళీ 5:30 వరకు ఇంకొక నర్సంపేట ఇచ్చాడండి. సెకండ్ అన్‌లోడ్ పాయింట్ వచ్చేసి నర్సంపేట ఇచ్చాడు. ఇంతకీ మీకు కిరాయి ఏం చెప్పలేదు కదా! ఇప్పుడు 2 పార్టీలంటే మనకి అప్ వచ్చేసి 210 అట్లా కిలోమీటర్స్ వస్తుంది. డౌన్ వచ్చేసి 240 అట్లా వస్తుంది. మొత్తం ఓవరాల్‌గా ఏసుకున్నా కూడా 450 కిలోమీటర్స్ అట్లా వస్తది. 450, 460 అట్లా వస్తుంది. సో, ఇప్పుడు మన కిరాయి వచ్చేసి నేను నార్మల్‌గా 12,500 అయితే ఇయ్యమని చెప్పాను. 12,500 అంటే మనకి 12,000 ఇస్తా అన్నాడు. 12,000 అంటే మనకి ఇందులో ప్లస్ పాయింట్ ఏందంటే అక్కడ అమ్మాలి వాళ్ళకైతే నేనియ్యను లోడింగ్ పాయింట్‌లో. అది వాళ్ళకి 80 రూపీస్ తీసుకుంటారనమాట టన్నుకంటే 320 రూపీస్ అవైతే నేనియ్యను. అది కంపెనీ ఇచ్చేసుకుంటది. మనకు సంబంధం లేదు. అన్‌లోడ్‌లో అయితే కొంతమంది అడుగుతారు. కొంతమంది అడగరు. ఆ ఏరియాని బట్టి ఉంటదన్నట్టు. ఇప్పుడు ఫస్ట్ పాయింట్‌కైతే వచ్చేసాను అన్‌లోడ్ పాయింట్‌కి. అది చూడండి మన ఫస్ట్ వచ్చేసి పరమేశ్వర. అది అన్‌లోడ్ అయిన తర్వాత మళ్ళీ నర్సంపేటకెళ్ళాలంటే మధ్యలో మా ఊరొస్తది. సో, నా కొడుకన్నమాట. సబ్స్క్రైబ్ చేయమన్నా అని వ్యూవర్స్‌ని అనంటే సబ్స్క్రైబ్, లైక్, షేర్ అంటుండనమాట. నేను చెప్తా ఉంటే అంటుండు. వాడికి ఎప్పటినుంచో బొమ్మ కావాలి అంటుండని చెప్పేసి నర్సంపేటలో ఇప్పిస్తా రారా అని చెప్పేసి తీసుకెళ్తున్నాను. ఆ నర్సంపేటలో సెకండ్ పాయింట్‌కైతే వచ్చేసాము. ఇది అన్‌లోడ్ అయిన తర్వాత మా చిన్నోనికి బొమ్మ కొనేసి తీసుకెళ్ళడమే. థాంక్ యూ ఫ్రెండ్స్.